బ్యాంకులకు సంబంధించినటువంటి బీమా పెద్ద తలనొప్పిగా మారుతుంది. ప్రతి ప్రభుత్వ బ్యాంకుల్లో కూడా ఈ మధ్యన ఇన్సూరెన్స్‌లు పెట్టేస్తున్నారు టార్గెట్లు. ప్రైవేట్ బ్యాంకులు అయితే ఇన్సూరెన్స్ టార్గెట్లు విపరీతం. ఈ బ్యాంకులతో ఉన్న సమస్య ఏంటంటే కస్టమర్ల యొక్క ఆదాయం ఎంతుంది, సంపాదన ఎట్టుంది, దాంట్లో వాళ్ళ అకౌంట్‌లో ఎంతుందో తెలుసు వీళ్ళకి. ఇది కింద స్థాయి ఉద్యోగి నుంచి ఢిల్లీ స్థాయి ఉద్యోగుల దాకా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు దాన్ని పట్టుకుని ఇదిగో మీ అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంత ఉంది, దీన్ని తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ కట్టండి. ఏందా ఇన్సూరెన్స్ అంటే మీరు అట్ట పెట్టుకుంటే పెద్దగా రాదు సార్, మామూలుగా మీకు 4%, 5%, 6% వడ్డీ వస్తాయి. అదే కనుక మేము చెప్పే ఇన్సూరెన్స్లో పెట్టేస్తే మీకు పర్మనెంట్ లైఫ్ ఉంటుంది. ఇన్సూరెన్స్లో పెడితే లైఫ్ ఏంది, చచ్చిన తర్వాత వచ్చేదానికి ఇప్పుడు ఎందుకు, లేదా 70 ఏళ్ళ తర్వాత 80 ఏళ్ళ తర్వాత వచ్చేదాని గురించి ఇప్పుడు ఎందుకు. ఇన్సూరెన్సులు వాళ్ళకి టార్గెట్ ఇస్తే వాళ్ళు జనాల్ని టార్గెట్ చేసుకు చంపుకు తింటున్నారు. ఇది వద్దని నేను నిర్మలా సీతారామన్ చెప్తున్నాను, కానీ వేధించుకు తింటున్నది మాత్రం ఎక్కువ. అసలు అప్పుడు ఏం చేయాలా, అసలు బ్యాంకుల్ని ఇన్సూరెన్స్ నుంచి దూరం చేయాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు బ్యాంకులతో టైఅప్ అవుతున్నాయి. ఆ ఇన్సూరెన్స్ కంపెనీల కోసం టార్గెట్ వీళ్ళు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రైవేట్ బ్యాంకులు వాళ్ళదవుతుంది. ఆ పూర్తి చేసే క్రమంలో వేధించుకు తింటాం వీళ్ళ బంతు అవుతుంది. దానికి కావాలంటే ఇబ్బంది పెట్టడం అవుతుంది. దీని మీద సీరియస్గా దృష్టి సారించకపోతే ఇదొక తరహా దంద, ఇదొక తరహా రౌడీజం అనమాట, పెరిగి పెద్దదవుతుంది.